లుధియానాలో ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. 2018 సంవత్సరంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి మన దగ్గర సంపాదన లేకపోతే సమాజం ఎట్లా చూస్తుంది, నువ్వు ఎలాగైనా కష్టపడండి, పంజాబ్ వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోతారు కదా, అట్లాగా దుబాయ్ వెళ్ళి పని చేసినటువంటి అతను 2026కి తిరిగి వచ్చాడు. అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు ఈ అబ్బాయి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఆ మహిళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఏమంటది, వీళ్ళిద్దరికి నువ్వే ఫాదర్ అంటది. నేనెట్టా ఫాదర్ అవుతాను, నేను అసలు నీతో కలవను కూడా కలవలేదు, పెళ్లి రోజు తర్వాత నువ్వు ఇట్లా అడిగావు కదా అని వెళ్ళాను అని చెప్పేసి అతను అంటాడు. ఇప్పుడు దీన్ని ఎట్టా డీల్ చేయాలో అర్థం కాక తల పట్టుకోవడం పోలీసులు వంతు అవుతుంది. मतलब गुस्सा आ रहा है आपको? इसका बेटा आप ही के ना बेटा लुधियाना गए थे भैया, तो आप ये बाल बच्चा पैसे करके गए होंगे। अरे भैया जी 2007 ही हुआ 18 में हमको। अच्छा, और चले गए हम बिना स्वागत मनाए, मालिक बुलाए तो लुधियाना। कौन सा से लुधियाना में या फायरमैन थे, वहाँ सब मशीन बिगड़ा हुआ था, तो बोला मालिक की जल्दी आइए यहाँ। अच्छा, हम दुबई निकल रहे हैं, तो विदेश चला गया और हमको पूरा देख रेख में छोड़ दिया। अच्छा, और यहाँ डिपार्टमेंट बोलती थी आइए ना सरप्राइज देंगे ये कहीं तुझको सरप्राइज दे दिया। నువ్వు వస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తానందట. 2018 వెళ్ళిన అబ్బాయికి 2 పిల్లలతో సర్ప్రైజ్ ఇస్తే ఇప్పుడు అదే అతను గొడవ చేస్తే పోలీసులు నిన్ను మీడియాని పిలిచింది. ఇప్పుడు ఆ మీడియా ఎదురుగుండా ఈ కొత్త నిజం బయటపడింది.